హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లోని రైతన్నలకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ పథకం 20,000 రూపాయలు మీ అకౌంట్లోకి పడాలంటే కొత్త అర్హతలు అయితే విడుదల చేసింది. ఈ రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం వస్తుందని చెప్పి గవర్నమెంట్ పత్రికాముఖంగా ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగిందనమాట, ఒక న్యూస్ పేపర్లో. సో ఇక్కడ స్క్రీన్ మీద అయితే మీరు ఆల్రెడీ చూడవచ్చు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ అని ఒక చిన్న క్రాప్ చేసేసి నేను మీకు తమ్నైల్లోనే మెన్షన్ చేశానండి. పూర్తి వివరాలు తెలియజేస్తాను. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయనేది. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి రైతులకు సంబంధించి పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. సో అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ముందు రోజుల్లో వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే అన్నదాత సుఖీభవ పథకం అనేది గతంలో ఉన్నటువంటి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో సేమ్ అదే పథకాన్ని ప్రభుత్వం ఇప్పుడు 20,000 రూపాయలుగా చేసి రైతుల యొక్క ఖాతాల్లోకి సంవత్సరానికి 3 విడతలు అయితే విడుదల చేస్తామని చెప్తోంది. అయితే అన్నదాత సుఖీభవ పథకం అనేది ఈ నెలలోనే లాంచింగ్ అనేది జరగబోతుంది, అంటే ప్రారంభించనున్నారనమాట. ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి తీసుకుంటారు. అయితే ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి ఏ విధంగా తీసుకుంటారు, అదేవిధంగా ఏ రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం రావడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా ఒక డౌట్ అయితే ఉండవచ్చు. నేను మీకు ఇక్కడ క్లియర్గా అయితే విత్ ప్రూఫ్తో సహా అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలానే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం ద్వారా చాలా మందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, సో అన్నదాత సుఖీభవ పథకాన్ని ఈ నెలలోనే ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారనమాట. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో మహానాడు జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ నాటికి రాష్ట్ర స్థాయి కమిటీలు మినహా అన్ని కమిటీలు వేయాలని సూచించారనమాట. అంటే ఈ యొక్క మహానాడు జరుగుతున్నటువంటి సమయంలోనే ఈ పథకానికి సంబంధించిన నిధులను ప్రభుత్వము విడుదల చేసేందుకు అవకాశం అయితే ఉంది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అయితే వర్తిస్తుంది. అటవీ భూ హక్కుదారులకు కూడా వర్తింపు అని చెప్పి చెప్తున్నారు. 20వ తేదీలోగా అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ప్రభుత్వానికి ఇక్కడ అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రభుత్వము. సో కాబట్టి ఇక్కడ వివరాలు కనుక చూసుకున్నట్లయితే సొంత భూమి ఉన్న రైతులే కాదు, కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు కుటుంబానికి 3 విడతల్లో 20,000 రూపాయల చొప్పున అందజేయనుంది. పిఎం కిసాన్ కింద ప్రతి సంవత్సరానికి 3 విడతల్లో వచ్చేటువంటి 6,000 రూపాయలతో కలిపి మొత్తాన్ని జమ చేయనుంది. అటవీ భూములపై హక్కు కలిగినటువంటి వారిని కూడా అర్హులుగా అయితే గుర్తించనుంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు సహాయకులతో పాటు తహసీల్దారు, మండల వ్యవసాయ అధికారి తమ పరిధిలోని రైతుల యొక్క వివరాలను పరిశీలించి ధృవీకరించిన అర్హుల జాబితాను ఈ నెల 20వ తేదీలోగా అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో అయితే నమోదు చేయాలని సూచించింది. పథకం అమలుకు సంబంధించి వ్యవసాయ శాఖ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. సో అన్నదాత సుఖీభవ వెబ్ పేజ్ను కూడా మీకు ఇక్కడ ఒకసారి స్క్రీన్ మీద అయితే షేర్ చేస్తున్నాను, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో అన్నదాత సుఖీభవ వెబ్ పేజ్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. ప్రస్తుతానికి ఇందులో ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అయితే కావడం లేదు. సో త్వరలోనే ఆప్షన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఈ వెబ్ పేజ్లోనే మనకు అర్హుల జాబితాను 20వ తేదీన అప్డేట్ చేస్తారు. 20వ తేదీన నేను మీకు మళ్ళీ వీడియో అయితే చేస్తాను, ఈ యొక్క అర్హుల జాబితాలో మీ పేరు అనేది వచ్చి ఉందా లేదా అనేది. ఇప్పుడు మనం పిఎం కిసాన్కి సంబంధించి ఏ విధంగా అర్హుల జాబితాను చెక్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాను చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అయితే మార్గదర్శకాలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ఒకసారి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్గదర్శకాలు అనేది ఇచ్చారు చూడండి. భర్త, భార్య, పిల్లలతో కూడిన కుటుంబం యూనిట్గా పథకం అనేది అమలు చేయనుంది. అంటే భర్త, భార్య, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళని ఒక కుటుంబం యూనిట్గా అయితే పథకం అమలు చేయనుంది. వారందరికీ కలిపి ఒకరికి అయితే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం రావడం జరుగుతుంది. పిల్లలకు వివాహం అయితే వారిని ప్రత్యేక యూనిట్గా పరిగణించి సాయం అయితే అందిస్తారు. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. పిల్లలకు కనుక మ్యారేజ్ అయిపోయి వాళ్ళు సపరేట్ కనుక అయిపోయినట్లయితే, వారి పేరు మీద కూడా పొలం కనుక ఉన్నట్లయితే వారికి కూడా అన్నదాత సుఖీభవ పథకం అనేది రావడం జరుగుతుందని చెప్తుంది. సో నెక్స్ట్ చూసుకోండి, ఇక్కడ వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంట సాగుదారులకు కూడా ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థికంగా ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి పథకం అయితే వర్తించదు. అటువంటి వాళ్ళు ఎవరంటే మాజీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, శాసన మండలి సభ్యులు, మేయర్లు,
జెడ్పీ చైర్పర్సన్లు తదితర రాజ్యాంగబద్ధ పదవుల్లో నిర్వహించే వాళ్ళు ఈ పథకానికి అర్హులు కాదు. అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, కార్యాలయాలు, శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేసే వారికి కూడా ఈ పథకం అనేది రాదు. నెలకు 10,000 ఆ పైన పెన్షన్ తీసుకునే వారు కూడా అర్హులు కాదు. మల్టీ స్టాఫ్ క్లాస్ 4 గ్రూప్ డి ఉద్యోగాలకు మినహాయింపు ఇచ్చారన్నమాట. అంటే ఎంటీఎస్ క్లాస్ 4 గ్రూప్ డి ఉద్యోగులకు సంబంధించి ఈ పథకం అనేది రావడం జరుగుతుంది. నెలకు 10,000 రూపాయలు పెన్షన్ తీసుకునే వాళ్ళకి కూడా ఈ పథకం అనేది రాదు. ఇక్కడ మీరు అనుకోవచ్చు 10,000 రూపాయల పెన్షన్ అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లలో ఉంది కదా, సో ఈ యొక్క పెన్షన్ ఇది ఒకటేనా అంటే ఇది అది వేరండి. సో ఇదే ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిన తర్వాత 10,000 రూపాయల పెన్షన్ పైన ఎవరైతే తీసుకుంటున్నారో వారికైతే ఈ పథకం రాదని చెప్తున్నారనమాట. సో వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్ట్లు, అదేవిధంగా నమోదైన ఇతర వృత్తి నిపుణులు కూడా అర్హులు కాదు. సో మీ యొక్క ఇంట్లో డాక్టర్లు, ఇంజనీర్లు, న్యాయవాదులు, ఇలా చార్టెడ్ అకౌంట్లు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు కూడా అర్హులు కాదని చెప్తుంది. గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారు కూడా ఈ యొక్క పథక ప్రయోజనాలు అందుకోలేరు. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉంటారు ఇంట్లో, సో వాళ్ళు పన్ను అనేది చెల్లించుంటారనమాట. సో అటువంటి వాళ్ళకి కూడా ఈ పథకం అనేది వర్తించదని చెప్తున్నారనమాట. సో వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మార్చిన పథకం వర్తించదు. ఓకేనా. సో ఈ విధంగా కూడా ఈ యొక్క ల్యాండ్కి సంబంధించి కూడా చెప్పారండి. సో ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి క్లియర్గా అయితే చెప్పారనమాట. మార్గదర్శకాలు ఎవరెవరికి రావాలి, ఎవరెవరికి రాకూడదు అనేది. సో అదేవిధంగా సంతృప్తికర స్థాయిలో పిఎం కిసాన్ అంటున్నారు చూడండి. పిఎం కిసాన్ కూడా సంతృప్తికర స్థాయిలో అమలు చేసేందుకు వీలు జాబితాను నవీకరించాలని కేంద్రం ఆదేశించింది. మే ఆఖరులోగా ఈ జాబితాను సిద్ధం చేయాలని చెప్తున్నారనమాట. సో పిఎం కిసాన్ 20వ విడతకి సంబంధించిన నిధులు ప్లస్ మన యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత నిధులు ఒకేసారి రైతుల యొక్క ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుంది. ఇక్కడ 20,000 రూపాయలు అనేది ప్రభుత్వం నుంచి, అంటే మన యొక్క కూటమి ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు అయితే వస్తాయి సంవత్సరానికి. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నుంచి 6,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇలా 20,000 రూపాయలు 3 విడతల్లో సాయం అనేది అందించనుంది. ఆ లెక్కన డివైడెడ్ బై 3 చేసుకున్నట్లయితే 6,666 రూపాయలు అనేటివి రైతుల యొక్క ఖాతాల్లోకి జమ కావాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. సో అలానే ఫ్రెండ్స్, ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే, కొత్తగా మేము దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నాము, మా పరిస్థితి ఏంటి అని చెప్పి మీరు అడగవచ్చు. సో ఇప్పటికే చాలామంది కూడా పిఎం కిసాన్కి రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉంటారు కదా, వారి యొక్క డేటా అయితే ఉంటుంది. అలానే ఈ పంట ఈ క్రాప్ నందు ఎవరైతే ప్రతి సంవత్సరం ప్రతి కారు కూడా పంటల యొక్క వివరాలు నమోదు చేసుకున్నటువంటి రైతులకు సంబంధించిన వివరాలు కూడా మీ యొక్క వ్యవసాయ అధికారి మరియు ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీసుల యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర అయితే ఉంటాయన్నమాట. వారే ఫైనల్ లిస్టులను అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎవరికి కూడా కొత్తగా దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం అయితే లేదు. ఈ మొదటిసారి 2వ విడతకి సంబంధించి మాత్రం దరఖాస్తులు అనేవి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అప్పుడు తప్పకుండా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చెప్తారు. సో తప్పకుండా నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఆల్రెడీ ఉన్నటువంటి లబ్ధిదారుల యొక్క డేటానే ప్రాతిపదికన తీసుకొని వారికే అన్నదాత సుఖీభావ పథకం అందించనున్నట్లు ఇక్కడ క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఈ విధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే వచ్చేసాయండి. మీరు ఈ సమాచారాన్ని ఎక్కువగా లైక్ చేయడం ద్వారా చాలా మందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ కావడం జరుగుతుంది. అలానే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటువంటి పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు మన ఛానల్లో పబ్లిష్ కావడం జరుగుతుంది. అలానే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పబ్లిష్ చేస్తాము. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది, తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.